ఎక్కడికి వెళ్తున్నావు అవ్య నువ్వు? చెప్పు. కనిపిస్తున్నాడు. అరకు వెళ్తున్నావా? ఏం చేస్తావు అరకు వెళ్ళి? ఇంకేం చూస్తావు? హార్స్ ఉందా అక్కడ? హలో ఎవ్రీవన్, ఈరోజు మేము సాలూరు నుండి అరకుకి మాకు ఒక షార్ట్ కట్ రూట్ ఉందండి. మాకు రోడ్ అంతా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అంటే మెయిన్ రోడ్లో కొంత దూరం వెళ్ళొచ్చు, ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఇలా ఘాట్ రోడ్లో చెట్లు మధ్యన ఊరు మధ్యలో నుండి వెళ్ళాలి. సో ఇలాంటి జర్నీ చేసి మేము చాలా ఇయర్స్ అయింది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దామా? చలో చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మా ఊరు నుండి ఎవ్వరు సుంకి వైపు ఆర్ ఒరిస్సా వైపు వెళ్ళాలన్నా ఈ విజయదుర్గా దేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. సో అలానే సాలూరు టు అరకు మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసాం. ఈ దారిలో మనం ఎన్నో మంచి మంచి వాటర్ ఫాల్స్ చూడొచ్చు అండ్ మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు. నేచర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. నచ్చిందా నీకు డ్రైవింగ్ రూట్? బాగుందా? మీరు అరకు వెళ్తున్న దారిలో మీకు కనిపిస్తే ఈ బ్యాంబూ చికెన్, ఈ బోన్లెస్ చికెన్ అండ్ చికెన్ చీకులు తప్పకుండా ట్రై చేయండి. మేమైతే తినము, మా చిన్నోడికి ఇష్టం బాగా. బోన్లెస్ చికెన్ చూడు ఎలా కలుస్తున్నారు, చూడు దగ్గరికి వెళ్ళి చూడు. అగా కాలుస్తున్నారు చూడు, అది బ్యాంబూ చికెన్. అమ్మో అమ్మమ్మ ఏం తెచ్చింది? ముగ్గురుని కొన్నిసార్లు డెస్టినేషన్ కన్నా జర్నీ ఇంపార్టెంట్ అంటారు కదా. మాకు ఈ ట్రిప్ అలానే అనిపించింది. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ వెళ్ళాము. దారిలో అన్నీ ఎంజాయ్ చేసాం. వస్తుంది. ఎక్కడికి వచ్చావు అవి? నువ్వు ఎక్కడికి వచ్చావు? స్వీట్ కార్న్ తినడానికి వచ్చావా? చూడు బేబీ మంకీ ఎలా పట్టుకుందా. మంకీస్ అదే ఇంకా ముందుకున్నాయి చూడు రోడ్డు మీద. మేము కార్ ఆపకుండా స్లోగా అలా కార్లో వెళ్తూనే చూస్తున్నాము. ఎందుకంటే ఇవి వైల్డ్ మంకీలు కదా, అంటే పిల్లల్ని లాగడం కానీ పీకడం కానీ ఏమైనా చేస్తాయి. నా చిన్న